అందరింట్లో బాగానే పర్మిషన్ ఇస్తారు, మీరు మాత్రం వద్దంటారమ్మా. ఈసారి అయితే మీరు చందా కూడా ఇవ్వలేదు. మా పిల్లలకి ఇవన్నీ సరదా అని తెలుసు కదా. అందరితో పాటు మీరు 100 రూపాయలు ఇస్తే ఏమవుతుండే? మరీ ఇంత పిసినాడుతనం ఏంటమ్మా? ప్రకృతిలో జరిగే విపత్తుకి మనం కారణం కాకుండా ఉండడానికిరా ఇలాంటి వాటికి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నాను. ప్రకృతి విపత్తు ఏంటి, మనం కారణం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అమ్మా? ఈసారి మన కాలనీ వినాయకుడికి నేనొక్కదాన్నే కాదు, మా గ్రూప్ అందరం కూడా చందా ఇవ్వద్దని డిసైడ్ అయ్యాం. గ్రూపే చందా ఇవ్వలేదా? ఏ, ఎందుకని? లాస్ట్ ఇయర్ చందా ఇచ్చాము. పిల్లల ఆ డబ్బులతో సౌండ్ బాక్సులు తెప్పించి సినిమా పాటలు పెట్టి గోలగోల చేశారు. డీజే తెప్పించుకుని అడ్డమైన పాటలు పెట్టి కుప్పిగంతులేస్తూ గణపయ్య నిమజ్జనం చేశారు. అందుకే ఈ సంవత్సరం చందా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. చూశావుగా, ఈసారి కలెక్షన్ తగ్గినందుకు డీజే తెప్పించుకోలేదు. సో నెక్స్ట్ టైం చందాకొచ్చినప్పుడు వీళ్ళని పట్టుకొని గట్టిగా అడుగుతాం. లాస్ట్ ఇయర్ లాగే